హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం వీడియో ఏంటి అంటే మస్క్ మిలాన్‌తో ఐస్ క్రీమ్ చేసుకుంటున్నామండి. మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ మీరు కూడా ట్రై చేయండి. మొన్న మన ఛానల్‌లో మస్క్ మిలాన్ స్మూతీ పెట్టానండి. అది కూడా ట్రై చేయండి. ఆ మస్క్ మిలాన్ ఫస్ట్ మనం కట్ చేసుకొని దాని మధ్యలో ఉన్న ఉంటాయి కదా సీడ్స్ అన్నీ అవి తీసేసి మనం ఆ లోన పల్ప్ ఉంటుంది కదా మొత్తం ఆ పల్ప్ మొత్తం తీసుకొని ఆ మస్క్ మిలాన్ని సైడ్కి పెట్టుకోండి. ఎందుకంటే మనం దానిలోనే వేసుకొని ఐస్ క్రీమ్ చేసుకుందాం. వేరే గ్లాసులు బౌల్స్లో అయినా మీరు చేసుకోవచ్చు. నేను ఏంటి అంటే ఇక్కడ మొత్తం పల్ప్ అన్ని అంతా తీసేసుకొని ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మనం ఈ పల్ప్ అంతా తీసుకున్నాం కదా ఈ పల్ప్ అంతా వేసుకోండి. ఈ పల్ప్ అంతా వేసుకున్నాక దీనిలో మీకు అంటే స్వీట్నెస్ తగ్గట్టు మీరు షుగర్ 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసుకోండి. షుగర్ వేసుకోకపోయినా పర్లేదు, స్వీట్గానే ఉంటుంది, కానీ కొంచెం లైట్గా వేసుకోండి. మీకు స్వీట్నెస్ కొంచెం కావాలి అంటే వేసుకోండి. ఇక్కడ మిల్క్ కొంచెం నేను సైడ్కి పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఆ నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అనేది మనం దీనిలో మిక్స్ చేసుకుంటాం ఈ మిల్క్లో. ఎందుకంటే జ్యూస్లో మరి కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయాలి కదా. మిక్స్ చేయాలి అంటే మనం ఇక్కడ నీట్గా మిక్స్ చేసుకోలేదు అంటే మనకి ఉండల్లా ఫామ్ అవుద్ది కదా. అందుకని చెప్పి ఇలా నీట్గా చేసి ఇక్కడ మనం జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా. ఈ రెడీ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు మనం ఇది ఉంటుంది కదా ఏంటి అంటే మన కస్టర్డ్ పౌడర్ మనం చేసుకున్నాం కదా అది దీనిలో మిక్స్ చేసేసి మనం ఇదంతా ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఇక్కడ మనం సైడ్కి పెట్టుకొని మస్క్ మిలాన్ ఎంప్టీది దానిలో పోసేసి ఇప్పుడు కస్టర్డ్ మీరు ముందైనా కలిపి వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు అండి, ఏం కాదు. ఇక్కడ నేను వేసుకున్నాక ఇప్పుడు సాఫ్రాన్ ఉంటుంది కదా, సాఫ్రాన్ అనేది మనకి జస్ట్ కలర్ కోసం మాత్రం, ఐస్ క్రీమ్ కలర్ కోసం మాత్రమే. మీరు దీన్ని అవాయిడ్ చేయొచ్చు, స్కిప్ చేసినా ఏం పర్లేదు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అయినా మీరు యూస్ చేయొచ్చు, టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అవైనా యూస్ చేయొచ్చు. ఏమైనా యూస్ చేసి మిక్స్ చేసేయండి బాగా. మనకి ఏంటి అంటే కట్ చేసినప్పుడు అవి కొంచెం మనం తినేటప్పుడు కొంచెం బాగా మనకి ఇదవుతుంటాయి అంటే మనకి తెలుస్తాయి. కాబట్టి మనం ఏంటంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటాం, మరి ఓన్లీ ఐస్ క్రీమ్ వంటిది కాకుండా అని. ఇప్పుడు అన్నీ నేను మిక్స్ చేసుకొని అన్నీ జ్యూస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కాసేపు, అంటే ఒక 4 to 5 hours చాలండి, అవుద్ది, మ్యాక్స్ అయిపోద్ది ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే. ఇక్కడ అంతేనండి, మిక్స్ చేసి బాగా నేను ఫ్రిడ్జ్లో పెట్టి, మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసాక కాసేపు సైడ్కి పెట్టుకోండి. నేను వెంటనే కట్ చేస్తాను, కొంచెం ఇదవుతాయి మనకి, అంత దినిగా ఇది అవ్వదు. కాసేపు పెట్టుకొని తినండి, బాగుంటుంది. ఇలా అయినా బాగుంటుంది, కాకపోతే కాసేపు బయట ఉంచండి. ఇంతేనండి మన వీడియో ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.